Next topic in electromagnetism is magnetic field due to the currents. Magnetic field due to the currents. So in already we discussed in activity 1 and observed that the capacitor needle will get the deflected when current flows through the circuit. Any ఒక సర్క్యూట్లో కరెంట్ పాస్ అయితే కనుక కరెంట్ ఫ్లోస్ అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎఫెక్ట్ వస్తుంది అనేది యాక్టివిటీ 1లో మనం అబ్జర్వ్ చేసినాం. అంటే కంపాషనేటెడ్ రిఫ్లెక్షన్స్ ఇచ్చేటువంటిది. దట్ అబ్జర్వేషన్ హెల్ప్ టు కన్క్లూడ్ దట్ కరెంట్ క్యారింగ్ వైర్ ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ యాక్టివిటీ నుంచి మనం ఏమి అబ్జర్వ్ చేసుకోవచ్చు లేదు ఏమి ఒక అబ్జర్వేషన్ చేసినది ఏది అని చెప్తున్నాం అంటే కరెంట్ విల్ క్యారీ ద కరెంట్ వైర్ క్యారింగ్ వైర్ ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కరెంట్ క్యారింగ్ వైర్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఒక కరెంట్ వైర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, కరెంట్ పాస్ అవుతున్నటువంటి వైర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అని యాక్టివిటీ నుంచి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. So magnetic fields produced by current carrying wires. Some activities, so let us see that one. First one is that magnetic field due to the straight wire carrying current. Magnetic field due to straight wire current carrying current. అంటే ఒక స్ట్రైట్ వైర్ లో కరెంట్ పోతున్నటువంటి దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది దట్ విల్ సీ హియర్. సో ఫర్ దిస్ వన్ యాక్టివిటీ ఇస్ దేర్. We have to take one wooden plank and one hole you have to keep as shown in the figure. Place this plank on the table. ఆ ప్లాంక్ ఒక టేబుల్ మీద పెట్టాలి. Now place a retard stand on the plank as shown in the figure, and you have to pass the 24 gauge copper wire through that hole of the plank and a rubber knob of the retard stand in such a way that the wire be arranged in a vertical position and not touch the stand also, and then connect the two ends of the wire to a battery via switch and place 6 to 10 compass needles in a circular path around the hole. సో ఒక హోల్ ఇలా ఉందనుకోండి, హోల్ ద్వారా మనం వైర్ పంపించేసినాము. సో ఈ వైర్కి ఒక రిటార్చ్ స్టాండ్ కనెక్ట్ చేసుకొని, సో రిటార్చ్ స్టాండ్ ద్వారా వైర్ ఇట్లా వచ్చింది అనుకోండి, ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇలా. సో బ్యాటరీ ద్వారా స్విచ్ కూడా కనెక్ట్ చేసుకుంటున్నాము. ఇది స్ట్రైట్ వైర్ ఇక్కడ ఇలా. సో ఇలా స్ట్రైట్ వైర్ పోతున్నటువంటిది. సో దీని ద్వారా ఇప్పుడు మనం ఇక్కడ హోల్ ఉంది అనుకోండి చెప్తున్నాము. ఈ హోల్ చుట్టూ కంపాస్ నీడిల్స్ పెట్టండి అని చెప్తున్నాడు. సో ఇలా హోల్ చుట్టూ కంపాస్ నీడిల్ పెట్టినాం ఫిగర్లో చూపించినట్టు అలా. సో ఆ హోల్ చుట్టూ కంపాస్ నీడిల్ పెట్టేసి 6 to 10 కంపాస్ నీడిల్స్ పెట్టేసి సర్క్యులర్ పాత్లో దాట్ అలా పెట్టినప్పుడు ఇట్స్ సెంటర్ కోయిన్సైడ్ విత్ ద హోల్. దాని యొక్క సెంటర్ హోల్తో కోయిన్సైడ్ అవుతుంది. సో 3 volts బ్యాటరీ లేదా 9 volts బ్యాటరీ సర్క్యూట్ కనెక్షన్లో యూజ్ చేసుకోవాలి. అండ్ దెన్ స్విచ్ ఆన్ ద కరెంట్. ఇప్పుడు కరెంట్ని స్విచ్ ఆన్ చేసుకొని కరెంట్ ఫ్లోస్ త్రూ ద వైర్. సో ఇప్పుడు కరెంట్ అనేది వైర్ ద్వారా పాస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి సో కరెంట్ పాస్ అయినప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే డైరెక్షన్ ఆఫ్ కంపాస్ నీడిల్స్ చేంజెస్. దాని యొక్క కంపాస్ నీడిల్స్ డైరెక్షన్స్ చేంజ్ చేస్తుంటే అవి అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ we may notice that as directed as a tangent to the circle also. What is the shape of the magnetic field line around the wire? ఈ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క షేప్ ఎలా ఉంటుంది? సో మస్ట్ అండ్ షుడ్ బి ఇట్ హ్యాస్ టు బి ఇన్ ద సర్క్యులర్ లైన్. ఎలా ఉండాలి ఇది? సో సర్క్యులర్ లైన్లో, ఎందుకంటే మనం కంపాస్ నీడిల్ రౌండ్గా పెట్టినాం. సో సర్క్యులర్ లైన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ సర్క్యులర్ లైన్. సో అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఖచ్చితంగా సర్క్యులర్ లైన్లో. అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ లైన్స్. ఫీల్డ్ లైన్స్ అనేటువంటివి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేటువంటివి క్లోజ్డ్ లైన్స్ అని చెప్తున్నాం. క్లోజ్డ్ లైన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ లైన్స్ అంటారు.
So the magnetic field lines due to the straight wire carrying the current is shown in the figures. There are showing figures, and this can be verified by sprinkling the iron fillings around the wire when the current flows through the wire. So ఈ వైర్ చుట్టూ మనం ఐరన్ ఫిల్లింగ్స్ చల్లి అబ్జర్వ్ చేయొచ్చు. ఒక కరెంట్ అనేది పాస్ అవుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేయాలంటే మనం ఇక్కడ వైర్ చుట్టూ ఈ హోల్ చుట్టూ మనము కొన్ని ఐరన్ ఫిల్లింగ్స్ పోసి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫీల్డ్ ఏర్పడింది, దాని యొక్క డైరెక్షన్ ఏంటిది? వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ద ఫీల్డ్ లైన్. ఈ ఫీల్డ్ లైన్ లో ఏ పాయింట్ దగ్గర అయినా కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది? జస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ ద కరెంట్ ఫ్లోస్ వర్టికల్లీ అప్వర్డ్స్, దట్ ఈస్ అవుట్ ఆఫ్ ది పేజ్, అంటే కరెంట్ అనేది ఇలా వెళ్తే వర్టికల్ అప్వర్డ్స్ అన్నప్పుడు మనం అవుట్ ఆఫ్ ది పేజ్ అని చెప్తాడు. అవుట్ ఆఫ్ ది పేజ్, అవుట్వర్డ్స్, అప్వర్డ్స్ అన్నప్పుడు అవుట్ ఆఫ్ ది పేజ్ అలా వెళ్ళినప్పుడు the field lines are in anti-clockwise direction. అంటే ఎలా ఉంటాయి ఫీల్డ్ లైన్స్? యాంటీ-క్లాక్వైజ్. ఫీల్డ్ లైన్స్ ఆర్ యాంటీ-క్లాక్వైజ్. అంటే క్లాక్ ఎలా తిరుగుతుందో దానికి ఆపోజిట్ గా తిరుగుతుంటాయి ఈ ఫీల్డ్ లైన్స్ అని చెప్తున్నాడు. ఎప్పుడు? when the current flows upwards in vertical direction. కరెంట్ అనేది వర్టికల్ డైరెక్షన్ లో అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు, దట్స్ అవుట్ ఆఫ్ పేజ్. సో వెన్ ద కరెంట్ ఫ్లోస్, ద ఫీల్డ్ లైన్స్ ఆర్ ఇన్ క్లాక్వైజ్ డైరెక్షన్ వెన్ ద కరెంట్ ఫ్లోస్ ఇంటూ ద పేజ్ ఆర్ డౌన్వర్డ్ ఇంటూ ద పేజ్ కరెంట్ ఫ్లోస్ అయితే కనుక క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫీల్డ్ లైన్స్ విల్ బి in clockwise direction. clockwise లో అంటే ఇప్పుడు ఎలా ఉంటున్నాయి? ఇలా తిరుగుతాయి. ఫీల్డ్ లైన్స్ ఆర్ ఇలా అలా వెళ్ళిపోతుంటాయి. ఫీల్డ్ లైన్స్ అనేటువంటివి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో. క్లాక్ ఇలా తిరుగుతుంటుంది, రైట్ టు లెఫ్ట్ అలా ఉంటుంది. సో లెఫ్ట్ టు రైట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ లో వెళ్తుంది. సో దిస్ ఈస్ అ కరెంట్ క్యారింగ్ వైర్ ఫీల్డ్ లైన్స్ ఇన్ ఏ straight line. It can be easily determined with the right hand thumb rule. If you grab the, so మనం ఈ స్ట్రైట్ వైర్ లో ఫీల్డ్ లైన్స్ అనేటువంటివి ఎలా మనం డిటర్మైన్ చేసుకోవచ్చు అంటే రైట్ హ్యాండ్ రూల్ ను యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. సో రైట్ హ్యాండ్ రూల్, ఇఫ్ యూ కీప్ లైక్ దిస్ రైట్ హ్యాండ్ రూల్, if you grab the current carrying wire with your right hand in such a way that the thumb in the direction of current, ఇది కరెంట్ యొక్క డైరెక్షన్ ఇలా ఉంటుంది. అంటే అప్వర్డ్ డైరెక్షన్ లో పోయినప్పుడు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటున్నాం. ఇది కరెంట్ డైరెక్షన్. అప్వర్డ్ డైరెక్షన్ లో పోయినప్పుడు ఫీల్డ్ లైన్స్ ఇవి తీసుకుంటాం. ఎలా ఉన్నాయి? యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా పోతుంది క్లాక్, బట్ ఇవి ఇలా తిరుగుతున్నాయి. ఇలా ముడుచుకున్నాం. సో ఇలా ముడుచుకున్నాం అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ది పేజ్. వెన్ ద కరెంట్ ఇన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటాయి. ఫీల్డ్ లైన్స్ అనేటువంటివి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటాయి. This you can use a right hand thumb ruler. So then the current curved finger shows the direction of the magnetic field as shown in the figure also. There is shown in the figure. There will show that one. So using a right hand thumb rule, you can make that one. Okay. So that is magnetic field line straight here due to the straight wire current carrying wire. Okay. That.